క్యాన్సర్ వ్యాధి అనేది దేవుడిచ్చిన శాపం కాదు, అది మన జీవన విధానంలో మనతోనే మొదలవుతుందని అన్నారు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు మెగాస్టార్ చిరంజీవి. క్యాన్సర్ అనగానే జీవితం ముగిసినట్లే అనుకుంటారు, కానీ ఇక్కడ ఇంతమంది క్యాన్సర్ వ్యాధిని జయించిన వారిని చూస్తుంటే డాక్టర్లు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుందని అన్నారు చిరంజీవి. మన జీవనశైలి ఆధారంగానే మనకు వ్యాధులు వస్తుంటాయని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని, ఆయా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. క్యాన్సర్ డే రోజున ఇట్లా కలుసుకోవటం అనేది నాకు ఎంతో మానసిక సంతృప్తి ఇచ్చినటువంటి అకేషన్ అని నేను భావిస్తున్నాను. ఈ అకేషన్కి ఇచ్చేసినటువంటి మా మిత్రులు, ఎప్పటి నుంచో నాకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఈ సంస్థ కిమ్స్కి చైర్మన్ ఎండి అయిన డాక్టర్ భాస్కర్ రావు గారికి, అట్లాగే ఇంతమంది విజేతలు, సర్వైవర్ సరంతనాన్ని అప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. క్యాన్సర్ విజేతలు ఎవరైతే కౌంకర్ చేశారో వారు అందరూ దేవుడుగా కొలుస్తూ ఆయన ఒక ప్రాణం పోసారు అని అంటున్నారంటే కనుక డాక్టర్ మధు గారి మీద ఉన్న నా అభిప్రాయం నాకు ఎన్నో ఇంతలు పెరిగింది. అలాంటి డాక్టర్ మధు గారికి, ఆయన అన్ని రకాలుగా ఉన్న మరొక డాక్టర్ నరేంద్ర కుమార్ గారు, ఆయన ప్రజెంట్ చేసిన చూస్తుంటే కనుక చాలా అది ఎడ్యుటైన్మెంట్ అంటాను నేను. ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ రెండు కలిపి చాలా చక్కగా ప్రజెంట్ చేశారు.